హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఇవాల్టి మన స్పెషల్ హైదరాబాదీ ఫేమస్ మిర్చి కా సలాన్. సింపుల్గా చెప్పాలి అంటే మిరపకాయ మసాలా కర్రీ. ఇదైతే బిర్యానీ, బగారా రైస్, పులావ్స్తో పాటు రోటీస్ అండ్ నాన్స్లోకి కూడా పర్ఫెక్ట్ సైడ్ డిష్. ఇక నాన్ వెజ్ మిస్ అయిన ఫీలింగ్ కూడా రాదు మనకి ఈ సైడ్ డిష్ కనుక చేసుకుంటే. ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. ఈ మిర్చిగా సలాన్ చేయడానికి ఇలా పెద్ద పెద్ద మిరపకాయల్ని వాడతారు. మిరపకాయలు తడి లేకుండా క్లాత్తో తుడిచి ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ మిరపకాయలు మనం తొడుము తీయకుండా మధ్యకి ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అన్ని మిరపకాయల్ని ఇలాగే కట్ చేసుకుని ఉంచుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు గ్రేవీ పేస్ట్ చేసుకోవడానికి ప్యాన్ వేడి చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని పల్లీలు బాగా వేపుకోవాలి. పల్లీలు లోపల నుంచి వేగి పైన రంగు మారే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు మీరు, లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వేపి వాడచ్చు. ఇది కేవలం ½ మినిట్ పాటు ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఇవి మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫస్ట్ వీటిని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిర్చికా సలాన్ సీక్రెట్ అంతా కూడా ఈ గ్రేవీ పేస్ట్లోనే ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న 6 మిరపకాయల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు పైన రంగు మారేలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిరపకాయలను తీసి వేరే ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవి చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత చిటికెడు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేసి కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. అలాగే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లో మారిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ½ టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే కారం 1/2 టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీ పేస్ట్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నూనె బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా వీటిని మనం ఫ్రై చేసుకుని ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. అంటే 1/4 కప్పు వరకు చింతపండు రసం వేసుకుంటున్నాం. చింతపండు రసం మాత్రమే వేసి దాని పిప్పుని పారేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ తగినంత వేసుకోవాలి. ½ కప్ నుంచి 3/4 కప్ వరకు వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది. అలాగే మనం ఫ్రై చేసుకున్న మిరపకాయలని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ బాగా దగ్గర పడింది. అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అంటే మనకి పర్ఫెక్ట్ గ్రేవీ అనేది రెడీ అయిపోయిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే మనకి హైదరాబాదీ మిర్చికా సలాన్ అనేది రెడీ అయిపోయినట్టే. 1 నిమిషం పాటు ఆ బెల్లం కరిగే వరకు ఉంచిన తర్వాత మీరు స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ మిర్చిగా సలాన్ కనుక ఉన్నట్టయితే మీకు నాన్ వెజ్ కూడా గుర్తురాదు.
ఇదైతే పర్ఫెక్ట్ సైడ్ డిష్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ఈ ఫేమస్ మిర్చి మసాలా కర్రీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.